నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైకాపా ఇన్ఛార్జీల మార్పులో దళితులు బీసీలే సమిధలు రిజర్వ్డ్ స్థానాలని మార్చేసేలా కసరత్తు సీఎం సామాజిక వర్గానిదే పెత్తనం అక్కా చెల్లెలుగా పిలిచిన అంగన్వాడీలపైనే జగన్ సర్కారు ఉక్కుపాదం హామీల కోసం రోడ్డెక్కితే అరెస్టులు జగన్ తీరుపై మహిళల ఆవేదన సమ్మె విరమించాలని అంగన్వాడీలకు ఏపీ సర్కారు హుకుం లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక డిమాండ్లు సానుకూలంగా పరిశీలించినట్లు వెల్లడి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ఆదేశం ఇతర రాష్ట్రాల్లో అధ్యయనానికి సూచన 10 ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని నిర్దేశం రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారమే స్పీకర్ ఎన్నిక నేడు నామినేషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్ నేత గడ్డం ప్రసాద్ న్యాయ సంహిత బిల్లులో ఉప చట్టంలో అంశాల చేర్పు తీవ్రవాదానికి విస్తృత నిర్వచనం ఉగ్రచర్యలకు మరణశిక్ష విధించేలా కేంద్రం ప్రతిపాదన కృత్రిమ మేధ ఉగ్రవాదుల చేతుల్లో పడితే ప్రపంచానికి ముప్పు ప్రధాని మోదీ హెచ్చరిక ఏఐపై గ్లోబల్ ఫ్రేమ్వర్క్ రూపొందించాలని సూచన జగన్ ఇటీవల 11 నియోజకవర్గాల్లో తన పార్టీ సమన్వయకర్తలను మారిస్తే అందులో 5 దళితులు 3 బీసీలున్నారు వీళ్లే కాదు మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పునకు వైకాపా రంగం సిద్ధం చేసింది వాస్తవానికి దాదాపు వైకాపా నాయకులు గెలిచిన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలన్నీ ఇప్పటికే అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న మార్పులు వారిపై పెత్తనం చెలాయించేందుకేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి బడుగులు వెనుకబడిన వర్గాలు సొంత ప్రాంతాల్లో ఎదగకుండా వైకాపా పెద్దలు అడ్డుపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెం కానీ 2014లో సంతనూతలపాడు నుంచి 2019లో ఎర్రగొండపాలెం నుంచి ఆయన్ని వైకాపా బరిలో దించింది మంత్రిగా ఉన్న ఆయన సొంత నియోజకవర్గంలో నిలదొక్కునేందుకు అవకాశం ఉంది కానీ సురేష్ను కొండపికి మార్చారు ఆపై జిల్లా దాటించేస్తారేమోనని సురేష్ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది 2019లో సంతనూతలపాడు నుంచి గెలిచిన టీజేఆర్ సుధాకర్ బాబు సొంత జిల్లా గుంటూరు కాగా ఆయన్ని ప్రస్తుతం పూర్తిగా పక్కన పెట్టేశారు వీరిద్దరినీ సీఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలే వ్యతిరేకిస్తున్నారు ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీల చేతిలో ఉండటం లేదు అగ్రవర్ణాల నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు రాయలసీమలో అయితే ఇక సీఎం సామాజిక వర్గ నాయకులదే హవా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన బద్వేలులో డీసీ గోవిందరెడ్డి నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కోడుమూరులో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సింగనమలలో ప్రస్తుత ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి పెత్తనం సాగుతోంది సత్యవేడు పూతలపట్టు గంగాధర నెల్లూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదుపులో ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం సంతనూతలపాడు కొండపి నియోజకవర్గాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పిందే వేదమన్నట్లు పరిస్థితి ఉంది ఉత్తరాంధ్రలో ఎస్సీ నియోజకవర్గం రాజాం ఎస్టీ నియోజకవర్గం పాలకొండ మండలిలో ప్రభుత్వవి పాలవలస విక్రాంత్ చేతిలో ఉన్నాయి గూడూరు నియోజకవర్గంలో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నేదురమల్లి రామ్కుమార్ రెడ్డి కుమారస్వామిరెడ్డి శివకుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధనుంజయ రెడ్డిల ఆధిపత్యమే ఉంటోంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ను ఈసారి అక్కడ కొనసాగించే అవకాశం లేదంటున్నారు ప్రస్తుతానికి ఎస్సీ మంత్రులైన సురేష్ మేరుగ నాగార్జునను వేరే నియోజకవర్గాలకు మార్చారు మిగిలిన మంత్రులను మార్చుతారనే ప్రచారం వినిపిస్తోంది గంగాధర నెల్లూరు నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మార్చాలని స్థానికంగా ఉన్న వైకాపాలోని ప్రధాన సామాజిక వర్గ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు హోంమంత్రి తానేటి వనితను గోపాలపురానికి మారుస్తారనే ప్రచారం ఉంది మరో మంత్రి విశ్వరూపును ఎంపీగా పంపే అవకాశం ఉందంటున్నారు ప్రతి ఎన్నికల్లో స్థానచలనం ఎస్సీలకేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సర్వేలన్నీ ఎస్సీ బీసీల ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్నాయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి నేతల నియోజకవర్గాల్లో అంతా బాగుందని చెబుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి హోంమంత్రిగా చేసిన మేకతోటి సుచరితను ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి తాడికొండకు మార్చారు
రాజధానిలో వైకాపా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఆమెను అక్కడకు పంపడం అంటే పొమ్మనలేక పొగబెట్టడమేనా అనే చర్చ వైకాపా వర్గాల్లో జరుగుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజని చిలకలూరిపేట నియోజకవర్గంలో నిలదొక్కుంటున్న వేళ ఆమెను గుంటూరు పశ్చిమకు మార్చారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి ఈసారి తన కుమారుడు దేవన్ రెడ్డిని తీసుకొద్దామనుకున్నారు. ఆయనను పక్కన పెట్టేయడంతో పార్టీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. జగన్ కు మొదట్నుంచి అండగా ఉంటూ చివరికి అక్రమాస్తుల కేసులోనూ ఇరుక్కున్న ఎంపీ మోపిదేవి వెంకట్రమణ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రేపల్లెలో ఆయన్ని కాదని మార్చారు. డోన్లో మంత్రి బుగ్గనపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలన్నింటిలో వస్తున్నా ఆయన్ను అక్కడే కొనసాగిస్తున్నారు. రేపల్లెలో మోపిదేవిని మాత్రం పక్కన పెట్టారు. నా అక్క చెల్లెళ్ళంటూ అధికారంలోకి రాగానే మీ స్థితి మార్చేస్తానంటూ అంగన్వాడీలకు ప్రతిపక్షంలో ఉండగా అనేక హామీలు ఇచ్చిన జగన్కు ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత ఆ అక్క చెల్లెళ్లే శత్రువులయ్యారు. అంగన్వాడీలను ఆశీర్వదించిన చేతులే ఇప్పుడు వారికి సంకెళ్లుగా ఇస్తున్నాయి. ఆడబిడ్డలను చూడకుండా అర్ధరాత్రి అపరాత్రి పోలీస్ స్టేషన్లలో బంధించేలా చేస్తున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరితే సీఎం జగన్ కనీసం ఆలకించడం లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ చేతిలో అంగన్వాడీలు దగాపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కి నిరసన తెలిపినా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని ప్రకటించినా సీఎం కనీసం వారిని పిలిచి మాట్లాడలేదు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో అంగన్వాడీలు 2 ఏళ్లుగా శాంతియుత నిరసన తెలుపుతున్నారు. ఆందోళనలను పట్టించుకోకపోగా వారిపై పోలీసు అస్త్రాన్ని ఉపయోగించారు. ఉక్కుపాదంతో అంగన్వాడీలను అణిచివేసే యత్నం చేశారు. విజయవాడ కేంద్రంగా ధర్నా చేసేందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కొన్ని చోట్ల మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లలో ఉంచారు. గత ప్రభుత్వం 2016 ఏప్రిల్ వరకు 4200 ఉన్న అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని 2018 జులై నాటికి 10,500 రూపాయలకు పెంచింది. దాదాపు 150% వేతనం పెంచింది. గౌరవ వేతనం 10,000కు మించితే సంక్షేమ పథకాలు కోత వేసే అవకాశమున్నా తెలుగుదేశం ప్రభుత్వం అలా చేయలేదు. వైకాపా అధికారం చేపట్టగానే 2019 జూన్లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని 1000 చొప్పున పెంచింది. వారి వేతనం 11,500కు చేరింది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆరితేరిన జగన్ అంగన్వాడీలకు 1000 పెంచి వారికిచ్చే సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే వచ్చినాయో ఆ సంక్షేమ పథకాల అమలుకు కూడా అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ నోచుకోవట్లేదండి. నేను గనక సీఎంగా వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను, మీరందరూ మా అక్క చెల్లెమ్మలు అని అంటున్నారే కానీ ఆ అక్క చెల్లెమ్మలకి సరైన న్యాయం చేయటం లేదు. 1000 రూపాయలు పెంచారు, నేను పెంచాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు. మా అంగన్వాడీ టీచర్స్కి ఎవరికి కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందవు. 2021 జూలైలో తెలంగాణ ప్రభుత్వం అక్కడి అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని 10,500 నుంచి 13,650కి, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకిచ్చే వేతనాన్ని 6,000 నుంచి 7,800కు పెంచింది. కానీ ఏపీలో పెంపు ఊసే లేదు. కనీసం వారి గోడు పట్టించుకున్న పాపానా పోలేదు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని పెట్టాలని ఆదేశించే వైకాపా ప్రభుత్వం మెనూ ఛార్జీలను మాత్రం పెంచలేదని అంగన్వాడీలు గగ్గోలు పెడుతున్నారు. కూరగాయలు, నిత్యావసర ధరలు ఏటికేడు రెట్టింపు అవుతున్నాయని వాపోతున్నా వారి మొర ఆలకించలేదు. లబ్ధిదారుల సంఖ్యను బట్టి సరాసరి ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 1,500 నుంచి 2,000 వరకు వంట ఖర్చు వస్తోందని చెబుతున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. గ్యాస్ బండ భారము అంగన్వాడీ కార్యకర్తలపైనే వేస్తోంది. రోజుకు గర్భిణీలు, బాలింతలు ఒక్కొక్కరికి ₹75, 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు 50 పైసల చొప్పున ప్రభుత్వం గ్యాస్ వినియోగానికి చెల్లిస్తోంది. కొన్ని కేంద్రాల్లో నెలకు 500 నుంచి 800 భారం అంగన్వాడీల చేతి నుంచి పడుతోంది. ఆ పైకం సైతం ప్రభుత్వం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇచ్చింది. దాని అమలుకు చర్యలు తీసుకోవాలని అంగన్వాడీలు కోరుతున్నా వైకాపా ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ఇంత దగా సర్కారును ఎక్కడా చూడలేదని అంగన్వాడీలు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరు ఆగదని హెచ్చరిస్తున్నారు. ప్రతిదీ మేము కొనుక్కోవటమే. ఎక్కడ ఆఫీస్కి వచ్చిన 4-5 సార్లు ఛార్జీ డబ్బులు ఇవ్వరు. గ్రాడ్యుటీ అమలు సుప్రీంకోర్టే ఇచ్చిందండి, కానీ వీళ్ళు ఇవ్వట్లేదు రాష్ట్రం వాళ్ళు. టీచర్లకి స్కూల్ అద్దెలు కానీ వంట సామాగ్రి డబ్బులు కానీ ఏమీ వేయట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా శాలరీలు చాలంతే వస్తున్నాయి. వాటిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.
అంగన్వాడీలు సమ్మె విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. సమ్మె వీడకపోతే విధులకు గైర్హాజరైనట్టుగా భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంగన్వాడీలు సహాయకులు ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించినట్టు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు సర్వీసు చివరి నాటికి ఇస్తున్న ప్రయోజనాలను 50,000 నుంచి ₹1,00,000 పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంగన్వాడీ హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి వచ్చే ప్రయోజనాలను 20 నుంచి 40,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు టీఏడీఏలను ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేయనున్నట్లు జయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సమ్మె వల్ల అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో సమ్మెను విరమించాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉద్యోగ నియామకాలు, వాటి ప్రవేశ పరీక్షలను సమర్థంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీ సహా ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటివరకు చేసిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళించాలని రేవంత్ ఆదేశించారు. ఢిల్లీలోని యూపీఎస్సీతో పాటు పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అధ్యయనం చేసి నివేదిక రూపొందించి సమర్పించాలని సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఏర్పాటు, చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజ్ వివరాలు, కేసు పురోగతిని రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి బి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. సభ్యులు కూడా రాజీనామాలకు సిద్ధమయ్యారు. చైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందితే కొత్త బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొత్త బోర్డు ఏర్పాటయ్యాక ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్షలను మరోసారి రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సీఎం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఏ ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావించిన సీఎం పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండేలా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరమో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. జంట నగరాల్లో చెరువులు, కుంటల పరిస్థితిపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. 2014 ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయి, ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏమిటి అనేది నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలని ఉద్బోధించారు. గణాంకాలను డాంబికాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలని కోరారు. అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని భట్టి అన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. అదే రోజు స్పీకర్ను ఎన్నుకోనుండగా నేడు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్పీకర్ పదవికి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవం కానుండగా ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలో బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 17న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని
పెట్టి చర్చిస్తారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత ఆయన తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా గొంతుకగా పనిచేద్దామని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు భారాస శ్రేణులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా కృతజ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. తెలంగాణలో ప్రజలు హస్తంపాటిని నమ్మి అధికారం కట్టబెట్టారని, 6 నెలలు ఏడాది వేచి చూసి ఇబ్బందులు ఎదురైతే అప్పుడు గళమెత్తుదామని సూచించారు. తొందరపాటు వద్దని, రానున్న స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించి అన్నింటా విజయం సాధించేలా పనిచేద్దామని భారాస శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. పిల్లవాడు ఫెయిల్ అయితే నిరాశకులని మనం బాధపడుతూ కూర్చుంటే మళ్ళీ పరీక్ష రాయగలుగుతామా? మనం కూడా కష్టపడి పనిచేద్దాం. రేపు లోకల్ బాడీ పరీక్షలు ఉన్నాయి, పార్లమెంట్ పరీక్షలు ఉన్నాయి. రేపు అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం. అద్భుతమైనటువంటి విజయాన్ని రాబోయే రోజుల్లో మనం సాధించుకుందాం. 6 గ్యారంటీల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు విక్రయిస్తున్న వారిపై మహిళా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలు సునీతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6G కార్డు పేరిట అక్రమార్కులు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గోషామాల్ నియోజకవర్గం పరిధిలో ఇలాంటి కార్డులు ఒక్కోటి 200 నుంచి 300కు అమ్ముతున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కార్డులు పంపిణీ చేయలేదని, ప్రజలు మోసపోవద్దని సునీతారావు సూచించారు. మళ్ళొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరికీ కూడా ఇట్లాంటి కార్డ్స్ ఇష్యూ చేయలేదు. మీరెవరు మీ సేవకు కానీ ఈ సేవకు కానీ పోవాల్సిన అవసరం లేదు. ఓపెన్ గా పబ్లిక్ గా మీకు ఇట్లాంటి కార్డ్స్ గురించి ఏదైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా మీ దృష్టికి మేము తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్డ్స్ అన్ని ఫేక్ కాబట్టి మీరు నష్టపోయిన మీ డబ్బులు మళ్ళీ మీకు తిరిగిప్పించాలని చెప్పి నా కోరిక. ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయమంటున్నాం. ఎవరి డబ్బులు ఏ అకౌంట్ నుంచి వచ్చాయో వాళ్ళందరికీ కూడా తిరిగి రిటర్న్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై అప్పటి ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రధానిపై ఉందని మంత్రి చెప్పారు. విభజన చట్టంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అండగలిసి తీసుకున్న నిర్ణయం, రాజ్యసభ, లోక్సభలో చెప్పిన మాట ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు అమలుపరచకపోవడం బాధాకరం. ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు చేసే పోరాటానికి నా పూర్తి మద్దతు ఇస్తూ నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను. ఈ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు, అమలుపరిచే బాధ్యత మీది మోడీ గారు, అది మర్చిపోవద్దని మీరు కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. మద్దతు ధరకు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడలో మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసన చేపట్టారు. తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలంటూ రైతులు, తెలుగుదేశం శ్రేణులతో కలిసి ధాన్యం రాశుల వద్ద నిరసనకు దిగారు. అధికార పార్టీ నేతలు, దళారులు కలిసి రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పంట కోసారు, రోడ్డు మీద పెట్టారు, జనరేటర్లు తెచ్చుకున్నారు. ఎకరానికి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు నీళ్ల ఖర్చు పెట్టారు. అంత కష్టపడి పంట పండిస్తే తుఫానుకు అప్పచెప్పాడు జగన్ రెడ్డి. వాటర్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవటం వల్ల కాలువలో నీళ్లు కదలట్లా, డ్రైన్లో నీళ్లు కదలట్లా. టోటల్ గా వాటర్ మేనేజ్మెంట్ లో వైఫల్యం చెంది ఇవాళ మొత్తం పండించిన ధాన్యాన్ని తుఫానుకు అప్పచెప్పాడు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపకల్పనకు బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించలేదని ఏజీ శ్రీరామ్ హైకోర్టులో వాదించారు. నామినేటెడ్ పద్ధతిలో అలైన్మెంట్ రూపకల్పన పనులు అప్పగించారని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంలో సిఐడి తరపున శ్రీరామ్ వాదించారు. హెరిటేజ్, లింగాన్మిని సంస్థలకు చెందిన భూములకు సమీపంలో రహదారి వెళ్లేలా జాగ్రత్త పడ్డారన్నారు. ఈ 2 సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. కరకట్ట వద్ద నివసిస్తున్న గృహానికి అద్దె నిమిత్తం పిటిషనర్ సతీమణి వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు 27 లక్షలు చెల్లించినట్లు చెప్పారని వివరించారు. ఆ సొమ్మును రమేష్ ఆదాయపు పన్ను శాఖకు చూపలేదన్నారు. పూర్తిస్థాయి వాదనల కోసం విచారణ నేటికి వాయిదా పడింది. ఉచిత ఇసుక కేసుల ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.
ఉగ్రవాదుల చేతుల్లో కృత్రిమ మీద ఏఐ పడితే ప్రపంచానికి పెద్ద ముప్పు అని ప్రధాని మోదీ హెచ్చరించారు. వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం ఒప్పందాలు, ప్రోటోకాల్లు ఉన్నట్టే ఏఐ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ఆయన సూచించారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో మోదీ ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుందని, నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. G20 సదస్సుకు అధ్యక్షత వహించిన సమయంలో ఏఐ కోసం బాధ్యతాయుతమైన మానవ కేంద్రీకృత పాలన ఫ్రేమ్వర్క్ ను రూపొందించాలని భారత్ ప్రతిపాదించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. एआई के प्रभाव से वर्तमान और आने वाली पीढ़ियां कोई भी छूटी नहीं है. हमें बहुत सतर्कता के साथ, बहुत सावधानी के साथ आगे बढ़ना है. और इसलिए मैं समझता हूं इस समिट से निकले विचार, इस समिट से निकले सुझाव पूरी मानवता की जो मूलभूत मूल्य है उसकी रक्षा और उसको दिशा देने का काम करेंगे. విపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషన్ సిఇసి, ఎన్నికల కమిషన్ ఈసీ నియామకం, సేవా నిబంధనలను నియంత్రించే బిల్లును రాజ్యసభ మంగళవారం రాత్రి ఆమోదించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా వారి హోదాను కొనసాగించడం, సెర్చ్ కమిటీని అప్గ్రేడ్ చేయడం, కోర్టు కేసుల నుంచి సిఇసి, ఈసీలను రక్షించడానికి కొత్త క్లాజులు చేర్చడం వంటి సవరణలను బిల్లులో చేర్చారు. రాజ్యసభలో బిల్లు మూజువాని ఓటుతో ఆమోదం పొందగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ సవరణ బిల్లు ఎన్నికల వ్యవస్థను కేంద్రంలోని ప్రభుత్వం లొంగదీసుకునే వెసులుబాటును కల్పిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. సిఇసి, ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. బీజేడీ, వైకాపా బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చట్టం చేసే వరకు సిఇసి, ఈసీలను ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బిల్లులో సీజేఐకు బదులు కేంద్ర న్యాయశాఖ మంత్రిని సభ్యుడిగా చేర్చారు. పోల్ ప్యానెల్ సభ్యులను కేబినెట్ సెక్రటరీతో సమానంగా ప్రతిపాదించడంపై ప్రతిపక్ష పార్టీలు, కొందరు మాజీ సిఇసిలు గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టిన న్యాయ సంహిత బిల్లులో తీవ్రవాద నిరోధక ఉపా చట్టంలోని కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఉగ్ర చర్యలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించే నిబంధన ఇందులో ఉంది. దీంతో పాటు మరికొన్ని సవరణలతో బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. కనీసం 5 మార్పులు చేసినట్టు తెలుస్తోంది. కొత్త బిల్లులో తీవ్రవాదానికి ఇచ్చిన నిర్వచనంలో కొత్తగా ఆర్థిక భద్రతతో పాటు విదేశాల ఉగ్ర చర్యలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత, ఆర్థిక భద్రతను దెబ్బతీసే చర్యలకు ఎవరైనా పాల్పడినా, పాల్పడాలని అనుకున్నా, దేశంలోని విదేశాల్లోని భారతీయులపై ఉగ్రదాడులకు పాల్పడాలని అనుకున్నా అనే అంశాలపై తీవ్రవాద నిర్వచనంలో చేర్చింది. కొత్త బిల్లు ప్రకారం ఉప చట్టం కింద కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశాన్ని ఎస్పీ స్థాయి అధికారి నిర్ణయిస్తారు. దేశంలో కానీ విదేశాల్లో కానీ సమాజానికి చేరవేసే సరఫరాలను, అత్యవసర సేవలను అడ్డుకోవడం, నష్టపరచడం, నకిలీ కరెన్సీ, కాయిన్లను ముద్రించడం ద్వారా భారత ఆర్థిక సుస్థిరతకు భంగం కలిగించడం వంటివి కొత్త బిల్లు ప్రకారం తీవ్రవాద చర్యల కిందకు వస్తాయి. బోరుబావిలో పడిపోయిన నవజాత శిశువును సహాయ సిబ్బంది 5 గంటలు శ్రమించి కాపాడిన ఘటన ఒడిశాలో జరిగింది. సంబల్పూర్ జిల్లా రెంగాలి ప్రాంతం లారిపల్లి గ్రామ పరిధిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఎవరో బోరుబావిలో పడేసి వెళ్లిపోయారు. పాపరోదన విన్న స్థానికులు బోరుబావిలో చిన్నారిని చూసి పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని బోరుబావి చుట్టూ ప్రొక్లైన్తో మట్టిని తొలగించి రాత్రి 9:30 సమయానికి చిన్నారిని కాపాడారు. చిన్నారిని కాపాడేందుకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ నుంచి విక్టిమ్ లొకేషన్ కెమెరాను తెచ్చారు. ఆ కెమెరా సాయంతో బోరుబావి ఇనుప పైపును ఎక్కడ కట్ చేయాలో గుర్తించి చిన్నారిని బయటకు తీశారు. అనంతరం సంబల్పూర్ ఆసుపత్రికి శిశువును తరలించి చికిత్స అందిస్తున్నారు. పాపను సురక్షితంగా బయటకు తీయడంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. శిశువును ఎవరు బోరుబావిలోకి పడేశారనే అనే అంశంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. భారత్తో జరుగుతున్న 3 టీ20 మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు బోని కొట్టింది. తొలి టీ20 వర్షార్పణం కాగా మంగళవారం జరిగిన రెండో టీ20లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో సఫారీ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రింకు సింగ్ 68, సూర్యకుమార్ యాదవ్ 56 పరుగులు చేయడంతో 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆ సమయానికి వర్షం పడటంతో ఆటను నిలిపివేశారు. వర్షం ఆగిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 152గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 5 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. హెండ్రిక్స్ 49, మార్క్రమ్ 30 మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, సిరాజ్, కుల్దీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు.